ఎన్.పి. కుంట మండలంలో ప్రతిపాదిత నూతన సోలార్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేసి, దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతులకు భూ పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ రైతులు గురువారం తహసీల్దార్ లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, సోలార్ ప్రాజెక్టు అమలైతే ప్రస్తుతం సాగులో ఉన్న వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుందని, దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని, ముందుగా రైతుల హక్కులను గుర్తించి భూ పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల జీవనాధారమైన భూములను సోలార్ ప్రాజెక్టుల కోసం కేటాయించడం సరైన నిర్ణయం కాదని, ప్రభుత్వం తక్షణమే సోలార్ ప్రాజెక్టును నిలిపివేసి రైతులకు భూ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో మండలంలోని రైతులు ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నూతనంగా ఈ మండలంలో దాదాపుగా 4 పంచాయతీలలో ఏర్పాటుకవుతున్న నూతన సోలార్ వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబం తరఫున కూడా ఈరోజు ప్రభుత్వానికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నూతన సోలార్ వలన రైతులు అదేవిధంగా రైతు కుటుంబాలు పూర్తిగా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఎన్నోసార్లు కూడా వినతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి తెలియకుండా కొంతమంది దళారులు అయితేనేమి, కొంతమంది పారిశ్రామికవేత్తలు అయితేనేమి ప్రభుత్వానికి తెలియకుండా భూమిపై చేస్తున్న పరిస్థితులు ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో కనబడుతుంది. వెంటనే ప్రభుత్వం ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్లాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రైతులందరూ కూడా మండల కేంద్రం అయితేనేమి, జిల్లా కేంద్రం అయితేనేమి అందరి రైతులందరూ కూడగట్టుకొని ధర్నాలు అయితేనేమి, రాష్ట్ర రోజులకైతేనేమి, నిరాహార దీక్షలకైతేనేమి వెనకాడబోమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.